ఓం శ్రీ గురుభ్యో నమః. కష్టం వచ్చినప్పుడు అవకాశం కోసం చూడండి, కానీ అంది వచ్చిన అవకాశాల్లో కష్టాన్ని చూడకండి. ఈ నేపథ్యంలో ఇవాల్టి వివరణ. మీలో ఎంత నైపుణ్యం ఉన్నా అవసరమైనప్పుడు దాన్ని ప్రదర్శించకపోతే నిరర్థకమే. కళ్ళు మూస్తే దైవం కనిపించాలి, కళ్ళు తెరిస్తే దేశం కనిపించాలి. దైవం పట్ల శ్రద్ధ విశ్వాసం ఉండడం ఎంత ముఖ్యమో ఈ దేశం పట్ల కూడా అంతే శ్రద్ధ విశ్వాసం ఉండాలి. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం రంగులు మార్చుకోకూడదు. జీవితంలో అతి ముఖ్యమైన 4 అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఇవి కనుక పరిశీలిస్తే జీవితంలో ఒకసారి పోతే తిరిగి రాని 4 అంశాలు: కాలం, మాట, అవకాశం, ప్రాణం. జీవితంలో ఏనాడు కోల్పోకూడని 4 అంశాలు కనుక చూస్తే శాంతి, ఆశ, నిజాయితీ, ఆశయం. అలాగే జీవితంలో అత్యంత విలువైన 4 అంశాలు ఉన్నాయి: ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మానవత్వం. జీవితంలో స్థిరంగా ఉండే 4 అంశాలు చూస్తే కనుక మార్పు, మరణం, దైవం, మాతృప్రేమ. ఈ 4 జీవితంలో స్థిరంగా ఉండే అంశాలు. జీవితంలో వ్యక్తిని నిర్మించే ప్రధానమైన 4 అంశాలు కనుక పరిశీలిస్తే శ్రమ, చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్పం. జీవితంలో వ్యక్తి పతనాన్ని శాసించే 4 అంశాలు ఉన్నాయి: కామం, గర్వం, కోపం, స్వార్థం. ఇవి ఎప్పుడూ మనిషి విడనాడాలి, లేకపోతే వ్యక్తి పతనానికి గురవుతాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది. సంపదలు ఉండి సంస్కారం లేకపోతే బ్రతుకు వ్యర్థమవుతుంది. నేర్చుకోవాలే కానీ ప్రతి అవమానం ఒక గుణపాఠమే. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని, మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. అతి సర్వత్రా వర్జయేత్. వాస్తవానికి నీకెప్పుడు ఆపదలు రావని కాదు, కష్టాలు రావని కాదు, వస్తాయి, కానీ ఎల్లకాలం ఉండవు. వంతెన క్రింద నుంచి నీరు వెళ్ళినట్లుగా అవి వెళ్ళిపోవడం నువ్వే చూడగలుగుతావు. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు మునిగిపోవాలి. భక్తి భావాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇతరుల భావము, భక్తి చూసి కొన్ని సమయాలలో ఉత్సాహం, తపన తాత్కాలికంగా కలుగుతాయి, కానీ వారికి అది ఎంతో కష్టపడితే రాలేదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధైర్యంతో ఎంతో ఆధ్యాత్మిక సాధనలు చేయగా భక్తి భావన వస్తుంది. ఆ తర్వాత భగవంతుడి కృప కలుగుతుంది. త్రికరణ శుద్ధిగా కరుణిస్తాడు. ఈ ఆధ్యాత్మికత అనేది ఎంతో కష్టపడితే రాలేదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధైర్యంతో ఎంతో ఆధ్యాత్మిక సాధనలు చేయగా భక్తి భావన వస్తుంది. ఆ తరువాత భగవంతుడి కృప కలుగుతుంది. త్రికరణ శుద్ధిగా కోరుకుంటేనే ఆయన కరుణిస్తాడనే విషయాన్ని మనం ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా అతి సర్వత్రా వర్జయేత్ అనేది తెలుసుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్త 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 అని పాటించాలి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.